లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రామ్నాథ్ గారు చెప్పండి, మీ ప్రాంతం నుంచే వెళుతుంది కదా ఈ హంద్రినివా కాల్వ, 3,000 కోట్లు ఇదంతా నీటి పాలైపోయినట్లేనా, లేకపోతే దీంట్లో మేజర్ షేర్ దెబ్బతిన్నట్లేనా? మరి ఇదే నాసిరకం పనులు చేయటమేనా కూటమి ప్రభుత్వం యొక్క విధానం? కొమ్మినేని గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూడా ప్రజలకు సంబంధించి కావచ్చు, నాణ్యత విషయంలో కూడా ఎక్కడ కూడా నడవడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆదాయ మార్గాలు ఏంటి అన్న దాని మీదే పనిచేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇలా నాశనకమైన పనులు జరుగుతూ ఉన్నాయి అన్నది అందరూ కూడా తెలుసు. మనం బాగా గమనిస్తే ప్రజలకు సంబంధించిన దానికి మాత్రం డబ్బులు లేవంటున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. నిన్న వాళ్ళ పత్రికలోనే రాశారు. ఏం రాశారు? ఫీజు రియంబర్స్మెంట్ ₹1 లేదంటే ఈ ఏడాది రాశారు. కానీ మీరు బాగా గమనించండి, కేవలం ఒకే ఒక్క అంశం మీద మాత్రమే డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉన్నారు. ఏం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ ఒక పెద్ద స్కామ్ లాగా మారిపోయి గ్రామస్తులు ఎవరిని అడిగినా చెప్తారు ఏం నడుస్తోంది అని. అంటే 100 కార్డులు ఉంటే 500 మంది పేరు మీద డబ్బులు తీసేసుకోవడం, కింద నుండి పై వరకు అందరూ పంచుకోవడం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉంది 2 ఏళ్లుగా. కానీ ఎవరు అడిగే పరిస్థితి లేదు, ఏమీ లేదు. ఏమైనా ఎవరైనా నిలదీస్తే వాళ్ళ మీద వెంటనే కక్ష సాధింపులు, కేసులు పెట్టి అణిచివేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ప్రతి పనిలో కూడా ఇదేదో ప్రజలకు ఉపయోగపడాలి, భవిష్యత్తుకు ఉపయోగపడాలి అన్న కోణంలో కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఈ అధికారాన్ని ఉపయోగిస్తున్నారా అన్న అభిప్రాయం, అనుమానాలు అయితే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. వాస్తవానికి దగ్గరగా కూడా ఉన్నాయి ఇవన్నీ. కొమ్మినేని గారు, అయితే విచిత్రం ఏంటంటే ఈ హంద్రినివా పనులు చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఈ అమరావతి పనుల్లో కూడా ఉన్నట్టున్నారు. బిఎస్ఆర్ మొన్న పేపర్లో వార్తలు వచ్చినాయి కదా, వాళ్ళకే ఇచ్చారని చెప్పి. అలాగే ఎస్ఆర్ అంట, రిత్విక్ అంట, మేఘా, వివిఆర్ అందరూ ముఖ్యనేతకు సన్నిహితులే అంటూ కూడా ఇవాళ రాశారు. మరి ఎట్లా ఇటువంటి వాటి మీద చర్య తీసుకోవాలి కదా, తీసుకోకపోతే ప్రజాధనం వృధా అయిపోద్ది కదా. 319 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే అమినేని సురేంద్రబాబు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కి 480 కోట్లతో ఎన్సీవీకి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు అప్పచెప్పారట. మరి ఈ పరిస్థితి ఎట్లా ఉంటుందో శివశంకర్ మీరేమంటారు? ఈ హంద్రినివా పనుల్లో జరుగుతున్న నాసిరకం వ్యవహారాల మీద మీ కామెంట్ ఏంటి? సార్, ఇది గతంలోనే మేము పోయిన జూలైలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదే విధంగా మన ప్రముఖ పత్రికల్లో కూడాను ఇది నాసిరకంగా జరుగుతున్నాయి, ఇది అవసరం లేదు. ఎందుకంటే కనుక కొంచెం ప్రాంతం, ఈ అనంతపురం ప్రాంతం అంతా కూడాను పూర్తిగా కింద లైనింగ్ వేస్తే ఇంకుడు నీళ్లు వేసేసి బోర్లకు కానీ అదే విధంగా మంచినీళ్ళకి కానీ కూడాను అవకాశాలు ఉండవు. గతంలో ఇలానే ఉంది. 2,600 క్యూసెక్కులు పర్ డేకి వదిలినా కూడా ఇంత ముందు లక్షణంగా నీళ్లు వెళ్తా ఉన్నాయి. దీనికి అవసరం లేదని చెప్పినా కూడాను కాలువలు వెడల్పు చేయకుండా ఉండే కాలువలకే జస్ట్ అలా పైన వేసేసేసి షార్ట్క్రీట్ కాంక్రీట్ విధానంతో, ఏది రాతి పొరలు ఉంటే అది వేయాలి షార్ట్క్రీట్ కాంక్రీట్ అనేసి, కానీ ఏది స్ప్రింక్లర్ లాగా చల్లజల్లేదు, ఒక వల వేసేసి. సో ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా మట్టి ఉన్నా కూడా చదును చేయకోకుండా అలా వేసుకుంటూ బిల్లులు తీసుకునే విధంగా చేసుకున్నటువంటిది ఒక పెద్ద దోపిడీ ఇది. మీరు అన్నట్లు ఒకసారి గమనిస్తే ఎవరయ్యా ఈ కాంట్రాక్టర్లు, ఎవరెవరికి వచ్చాయి, టెండర్లో వచ్చాయి అని చూసుకున్నట్లయితే కేవలం నామినేషన్ మీదనే అందరూ కూడాను 972.19 కోట్లతో ఆ 2వ దశ కాలువ 3 ప్యాకేజీలు ఎవరికి ఇచ్చారు? ఈనాడు రోజు భజన చేస్తూ లిఫ్ట్ చేస్తుంది కదా, ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల్ రఘు ఆర్వీఆర్ ని రాయల్ రఘు ఇచ్చారు. తర్వాత బిఎస్ఆర్ కి 2 ప్యాకేజీలు, శ్రీనివాసులు అనేటువంటిది చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. తర్వాత 319 కోట్ల ప్యాకేజ్ వచ్చేసేసి మన అలిమినేని సురేంద్రబాబు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యే, చంద్రబాబుకు ఆర్థికంగా వనరులు సమకూర్చేటువంటి వ్యక్తి. తర్వాత 480 కోట్లు వచ్చేసేసి ఎన్సీసీకి. తర్వాత రిత్విక్, సీఎం రమేష్, తన యొక్క ప్రధాన అనుచరుడు సీఎం రమేష్, వీళ్ళందరికీ కూడా నామినేషన్ పద్ధతుల్లో వర్కులు ఇచ్చేసేసి అక్కడ అవసరం లేకున్నా కూడాను ఏది నిబంధనల ప్రకారం కాకుండా నిబంధనలు ఎత్తివేసేసి పైన జలశాఖ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అనుమతులు లేకుండా సబ్ కాంట్రాక్టులు కూడా ఇచ్చుకుంటూ ఇది వేసినప్పుడు ఇది కనీసం 6 నెలలు కూడా లేదు, పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితి. ఇది కేవలం కాంట్రాక్టర్ల కోసమే, రైతుల కోసం కాదు. ఇది ఏ విధంగా చేసుకోవడానికే ఇది పెద్ద అవినీతి సార్. అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి ఒక రకమైతే ఇక్కడ జరుగుతున్నటువంటిది అవినీతి ఇంకొక అవినీతి. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని వదిలిపెట్టదు. అమరావతిలో జరిగేటటువంటి అవినీతి పనులైనా కూడా, ఇక్కడ జరిగేటువంటి అవినీతి పనులైనా ఎవరెవరు అనుచరులు ఇస్తున్నారు, ఎవరెవరు పనులు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరెవరికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు, ఈ పనుల యొక్క కాంట్రాక్టర్ కి ఇచ్చినటువంటి టెండర్ల నామ్స్ ఏంటి, నిబంధనలు ఏంటి,
ఏ నిబంధనలు సడలించేశారు, ఏ నిబంధనలు పాటించలేదు, ఇవన్నీ కూడా పూర్తిగా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా తప్పించుకోలేరు. వారి యొక్క పర్మిషన్ లేకుండానే బుల్డోజ్ చేస్తూ వేసి పైన సీఎంఓ నుంచి చెప్పించుకొని ఇవన్నీ కూడా బిల్లులు చేయించుకుంటున్నారు కదా. ఇది పూర్తిగా నాసిరకమైనటువంటి ఈ పనులకి ఈ యొక్క కాంట్రాక్టర్లకు వెళ్ళడము, కాంట్రాక్టర్ల ద్వారా ఎవరికెళ్ళా ఈ ముడుపులు అనేది కూడా పూర్తిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఏమాత్రం సమంజసం కాదు. మన యొక్క ఉన్నటువంటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోకుండా కాంట్రాక్టర్లకు దోపిడీకే ఈ పనులు అనేటువంటి నడుస్తా ఉన్నాయి, ప్రజా ఉపయోగం కోసం కానే కాదు. రైట్, అది పరిస్థితి. మరి దాని మీద ఎంతవరకు చర్య తీసుకుంటారో తెలియదు. నిజానికి ఇటువంటి అవకతవకల మీద కదా రెడ్ బుక్ ఇటువంటి అని పెట్టాల్సింది, కానీ జర్నలిస్టుల మీద పెడుతున్నారు. దాని మీద కూడా మాట్లాడుకుందాం. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ పరిస్థితి మారదా? రెడ్ బుక్ ఏపీతో పాటు తెలంగాణలో కూడా తీసుకొచ్చి రేవంత్ సర్కార్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి ఏమి ఇబ్బంది పట్టలేదా? రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు ఇట్లాంటివి అలవ చేస్తున్నాడు? మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో మార్గదర్శి స్కాము సంబంధించి ఒక ఆఫీసర్ని తీసుకువెళ్తా ఉంటే ఆ సంస్థకు సంబంధించిన తెలంగాణ పోలీసులు అడ్డుపడ్డారు. మీకు గుర్తుండే ఉంటుంది సూర్యాపేటలో. మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? తెలంగాణ పోలీసులు పూర్తిగా చేతులెత్తేసి వాళ్ళకు వదిలేస్తున్నారా? ఏపీ వాళ్ళని ఇక్కడ ఏలుకోమంటున్నారా? ఏపీ పోలీసుల్ని వాళ్ళు రూల్స్ పాటించట్లేదు అనేది ఒక విమర్శ కదా. పాపం పోలీసులదే ఉందనుకోండి, పైనుంచి వచ్చే ఆర్డర్స్ని పాటిస్తున్నారనే భావన ఉన్నప్పటికి కూడా. సో దీని మీద ఈ బుచ్చి చౌదరి తాజాగా ఇట్లా అన్నాడు, మరి ఆయన మీద చర్య తీసుకుంటారా? సో ఓవరాల్గా జర్నలిస్టుల మీద ఎందుకు కక్ష కట్టింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి సర్కార్? లోకేష్ గారు ఈ రెడ్ బుక్ తోటే సరిపెడతాడు ఈ 5 ఏళ్ళు. కొమ్మినేని గారు, ఇప్పుడు చాలా మంది ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పింది ఏంటంటే, ఎంతవరకు వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే, తెలుగుదేశం పార్టీ ఛానల్లో చర్చా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు గెస్ట్ వచ్చిన సమయంలో ఏపీలో ఎంతో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉన్నా సరే మా హవా అలాగే ఉంటుందని బహిరంగంగా గెస్ట్లకు చెప్పే వరకు పరిస్థితి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అంటే ఆ రకంగా కాదు, ఆ రకంగా రేవంత్ రెడ్డి గారి పరువు తెలుగుదేశం జర్నలిస్టులు తీస్తున్నట్టే కదా. రేవంత్ రెడ్డి గారు పరువు తీయడం కాకుండా మా హవా చూడండి ఎలా ఉందని చెప్పడం ద్వారా ఆ సమాజాన్ని కూడా వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఆయన ఏంది అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం గురించి కామెంట్ చేయలేదు. నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ అని తెచ్చారు, అది ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో అమలు అవుతోందని చెప్పారు. దాంతో పాటు పోలీసుల్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఒక బూత్ పదం ఉంది అని చెప్తున్నారు, కానీ ఆ వీడియోలో లేదు. అంటే ఏ విధంగా వెళ్ళిపోయారు? సరే, అక్కడ పోలీసులకి చెప్పారు, స్థానిక పోలీసులు అన్నా కూడా లేదు కదా అని లేదు, ఆ వీడియోలో లేదు కదా, మీరు ఎలా వచ్చారని చెప్పాలి కదా. కానీ పోలీసుల్ని ఇంత మిస్యూజ్ చేస్తున్న ప్రభుత్వం ఎప్పటికీ లేదు. కానీ పోలీసులు కూడా గుర్తించుకోవాలి, పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఏమైంది, మొన్న తమిళనాడులో ఒక లాకప్ డెత్ కేసులో ఏకంగా మరణశిక్ష పడ్డాయి పోలీసులు. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు కేవీ రెడ్డిని పదే వీళ్ళు ఇంతగా టార్గెట్ చేస్తూ ఉన్నారన్న దానికి ఇంకో చర్చ కూడా ఉంది. ఏపీలో నడుస్తున్న ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత తెలంగాణ జర్నలిస్టు కూడా స్పందించడం మొదలు పెట్టారు. ఏది ఇంతగా పరిపాలన జరుగుతుంటే ఇన్ని ల్యాప్సెస్ ఉన్నప్పుడు మాట్లాడాలి కదా అన్నట్టు తోటి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. తెలంగాణలోని జర్నలిస్టులు కూడా మాట్లాడడం మొదలు పెడితే, వాళ్ళు కూడా ఇదే ఉధృతితో మాట్లాడితే ఇంకా నెక్స్ట్ మనం ఫేస్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని మొగ్గలోనే తుంచివేయాలంటే ఏం చేయాలి? ఈ కేవీ రెడ్డి అనే వ్యక్తిని పదే ఇలా అనని మాటలు కూడా ఎఫ్ఐఆర్ పెట్టి కేసులు పెట్టి తిప్పితే ఇంకొకరు ఎందుకులే మనకి ఏపీతో మనం ఇక్కడ వీటి గురించి మాట్లాడదామే అని, అంటే జర్నలిస్టులకు కూడా ఒక సరిహద్దులు గీసే ప్రయత్నం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అంటే వాళ్ళని బెదరగొట్టి ఎవరు కూడా ఇటువైపు కామెంటే చేయని పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఏపీలో మొత్తం మీద మీడియా బలం అంతా వాళ్ళదే ఉంది. విపరీతంగా యూట్యూబ్ ఛానళ్ళు, ట్విట్టర్లో అన్ని వేల సంఖ్యలో అకౌంట్లను సృష్టించేశారు. ఏదైనా సరే ప్రచారం చేస్తున్నారు. సో బయట నుండి ఎవరు కూడా మేము చేస్తున్న దానికి అగెనిస్ట్ గా ఎవరు ఎంటర్ కాకూడదు అన్న ఉద్దేశంతో పదే కేవీ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అన్నది చాలా ఈజీగానే ఇది అర్థమవుతుంది. కానీ గమనిస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరు ఉన్న మీడియా సంస్థలు మాత్రం తెలంగాణ రాజకీయాన్ని శాసిస్తూ ఉన్నాయి. టీవీ ఛానల్లో డైరెక్ట్ గా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్సీని పట్టుకొని గెట్ అవుట్ మై స్టూడియో అనే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఎంత ద్వంద్వ ప్రమాణాలు! మేమైతే ఈ దేశాన్ని, రాష్ట్రాలని, 2 రాష్ట్రాలని శాసించాలి, రేవంత్ రెడ్డి గారిని మా అదుపులో పెట్టుకున్నామంటగా మేమే ప్రచారం చేసుకుంటాం, ఇంతుంది. కానీ ఇంకొక జర్నలిస్ట్ మాత్రం ఏపీ రాజకీయాల గురించి తెలంగాణ జర్నలిస్ట్ ఎవరు మాట్లాడకూడదు అనే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారంటే ఇదంతా ఒక భయంతో చేస్తున్న ప్రయత్నంలో ఉంది. కానీ దీనివల్ల ఫలితం ఉండదు. ఎందుకంటే మొన్న తెలంగాణ జర్నలిస్టులు అంతా ఒక్కసారిగా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఏం చేయగలిగారు? వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఎక్కడి వరకు వెళ్ళింది? అక్కడికి వచ్చిన జర్నలిస్టులు అంతా ఏపీ ప్రభుత్వాన్ని కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. హైదరాబాద్కి వచ్చి తెలంగాణ జర్నలిస్టును పట్టుకెళ్తూ ఉంటే
ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పోలీసులు ఏం చేస్తున్నారు అని నిలదీసే పరిస్థితికి వెళ్ళింది. ఇది ఇంకా పెద్దదైంది అనుకోండి. ఇప్పటికే మొత్తం తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు ఇష్టానికి వాడుకుంటున్నారా అన్న ఒక అభిప్రాయం పెరుగుతోంది ఇటీవల. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి చేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు విపరీతమైన డ్యామేజ్ అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి డ్యామేజ్ అవుతారా, తెలంగాణ ప్రభుత్వం డ్యామేజ్ అవుతుందో మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యం అన్నట్టుగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నారు. దీనివల్ల రేవంత్ రెడ్డి గారు బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు మాత్రం విపరీతమైన చెడ్డ పేరు వస్తుంది. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే బుచ్చయ్య చౌదరి గారు ఏం చెప్తారు? ఆ వయసులో బుచ్చయ్య చౌదరి గారు చెప్పాలి, తన ఆవేశాన్ని కాదు ఆలోచనతో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఈ రోజు అధికారం ఉందని రెచ్చిపోమాకండి, రేపు పొద్దున ఇంకోలా ఉంటుంది నాయన అని చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్తున్నారు? నేను ఇప్పటికీ కూడా ఉడుకు రక్తంతో ఉరకలేస్తున్నానని చెప్పుకోకపోతే బాగోదేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అవుట్డేటెడ్ పొలిటీషియన్ లా మాట్లాడితే నాకు ప్రాధాన్యత ఉండదేమో, నేను ఉడుకు రక్తంతో ఇప్పటికీ ఉన్నానని చెప్తే నారా లోకేష్ గారి టీంలో మంచి పొజిషన్ వస్తుంది అనుకుంటున్నారేమో. కానీ బుచ్చయ్య చౌదరి గారు ఆ వయసులో ఇంత రాజకీయం చూసి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా దారుణమైన. ఏం చెప్తున్నారు? మేము నరకగలం అంటున్నారు. వెదవల్లారా అని తిడుతున్నారు. ఎందుకు ఆ వయసులో అంత కోపం? మేము నరకగలం అంటున్నారు. అంటే అట్లా కాదు, ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. 95లో తెలుగుదేశం పార్టీ చీలిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పడేసిన తర్వాత అప్పట్లో ఈయన ఎన్టీ రామారావు గారి పక్షంలో ఉండేవారు. అప్పుడు చంద్రబాబు గారిని, అశోక్ గజబిరాజు గారిని చాలామందిని ఇష్టం వచ్చినట్లు మరి విమర్శించేవారంటారా, దూషించేవారంటారా, చాలా దానికి ప్రతిగా ఇదే ఐ థింక్ ఆంధ్రజ్యోతి అనుకుంటా, ఈయన రాధాకృష్ణ గారు పెట్టారు, మరి ఇంకెవరైనా పెట్టారు, డర్టీ డజన్ అని ఓ పేరు పెట్టారు. డర్టీ డజన్ అంటే ఎన్టీ రామారావుకి మద్దతు ఇస్తున్న ఒక 12 మంది కీలకమైనటువంటి ఎమ్మెల్యేలకి డర్టీ డజన్ అని పేరు పెట్టారు. ఆ డర్టీ డజన్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా ఉన్నారు. అప్పుడు గాలిముద్దు కృష్ణనాయుడు గారు, ముప్పలనేని శేషగిరిరావు గారు, నరసింహులు గారు, ఇట్లా చాలా 12 మందిని తయారు చేసి వీళ్ళు డర్టీ డజన్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ డర్టీ డజను వాళ్ళకి సన్నిహితం అయిపోయింది. అది వేరే డర్టీ డజన్లోని వ్యక్తి ఇప్పుడు సన్నిహితం అయ్యారు. అంటే అప్పుడు అట్లాగే తిట్టారు, అప్పుడు డర్టీ డజన్ అనిపించుకున్నారు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారు. మరి అది ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నారు. రామ్నాథ్ గారు పరిటాల ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏం చెప్తున్నారు? నేను వైఎస్ఆర్ తోనే పోరాడాను, కేసీఆర్ నే తరిమేశాను, వాళ్ళు నా సలహాలు తీసుకోకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు నేను చెప్పే సలహాలు పాటిస్తున్నారు, తప్పులు సరిదిద్దుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకు ఒక దివ్యమైన భవిష్యత్తు ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం చేయగలుగుతారు, వాళ్ళ నాన్న వల్లే కాలేదని కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నుండి పయావుల కేశవ్ గారి వరకు మా రాధాకృష్ణన్ ఎవరు ఏం చేయలేదని చెప్తున్నారు. మరి బుచ్చయ్య చౌదరి గారు వచ్చి ఇప్పుడు పిరికి మంది ఎందుకు నూరిపోయడం? జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయరు, వాళ్ళ నాన్నతో పోరాడని రాధాకృష్ణ గారు అంటున్నప్పుడు జస్ట్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందన్నది చూడాలి కదా. అలాగా పైగా జగన్మోహన్ రెడ్డి నరికేస్తానని ఎక్కడన్నారు? ప్రతి పోలీస్ స్టేషన్ కి రాధాకృష్ణ గారిని అయితే తిప్పుతామని చెప్పారు. బుచ్చయ్య చౌదరి గారు వచ్చేసి లేదు నీకు ప్రాణహాని ఉంది, చంపేస్తారు అని చెప్తుంటే దానివల్ల విచిత్రంగా ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారి నుండి ప్రాణహాని ఉందంటే బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు చూడండి. దాన్ని విపరీతంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఒక స్టాండ్ మీద లేకుండా. ఇవన్నీ ఎందుకు? పద్ధతిగా ఉంటే నడిచిపోతుంది. పైగా ఏం చెప్తున్నారు? బుచ్చయ్య చౌదరి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రఫ అంటారా మీరు, అట్లా అరాచకం అని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఇంకా గుమ్మం దాటి బయటికి రాలేరు అన్నారు. చేశారు కదా, ఆల్రెడీ చేశారు కదా. 7 గంటల పాటు, ఒక్క అరగంట పాటు అయినా కూడా ఆ రోజు అంబటి రాంబాబు గారు అనుకుంటారు ఈ రోజు నేను ప్రాణాలతో బయటికి వస్తానో లేదో అనుకుంటారు. 2000 మంది చుట్టుముట్టి, అది రాత్రి వేళ తాగి కర్రలు రాళ్ళు తీసుకొని పోయి నిప్పులు పెడుతూ చేస్తూ ఉంటే పెద్దరికం ఉన్న బుచ్చయ్య చౌదరి గారు అయితే ఆ తర్వాత అయినా కూడా ఇది తప్పు, అతను ఏమైనా మాట్లాడిండొచ్చు, ఏమైనా కావచ్చు, ఇది పద్ధతి కాదు, 2000 మంది వెళ్ళి ఇళ్ల మీద పడితే రేపు పొద్దున్న నా ఇంటి మీద వచ్చి ఇలాగే వైసీపీ వాళ్ళు పడితే నా పరిస్థితి ఏంటి అన్నది చెప్పాలి ఆయన అనుభవంతో. జోగి రమేష్ గారి ఇంటి మీద బాంబులు వేస్తే, పెట్రోల్ బాంబులు వేస్తే అది కనిపించలేదు. కానీ వైసీపీ వాళ్ళు అరాచకం మాట్లాడుతున్నారంటే బుచ్చయ్య చౌదరి గారు ఈ వయసులో కూడా ఏదో ఆశించి ఈ పనులు చేస్తున్నారా, ఇలా మాట్లాడుతున్నారా? కాదుగా, ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఆయన మీద కూడా వెళ్ళాలి కదా. నిజంగా అట్లాంటి చిత్తశుద్ధితో కలిగిన రెడ్ బుక్ అయితే మరి నరకే ఎట్లా అన్నామని కేసు పెట్టాలి కదా. కేసు పెట్టి ఆయన కూడా విచారించాలి కదా. బుచ్చయ్య చౌదరి గారు ఇప్పుడే కాదు, కొద్ది రోజుల క్రితం తల తీసేయాలి జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు కూడా మాట్లాడారు. అయితే ఈయన సొంతంగా మాట్లాడుతున్నారా, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఈయన్ని ముందు పెడుతున్నారా? ఈ వయసులో బుచ్చయ్య చౌదరి గారు ఏం మాట్లాడినా కూడా భవిష్యత్తులో ఆయనకి ఇబ్బంది రాదు, ఇంకొకరు మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆయన పెద్దరికాన్ని చూసి ఈయన ఏం మాట్లాడినా సరే ప్రతీకారం వైసీపీ వాళ్ళు పెద్దగా రియాక్ట్ కాదు, ఆయన సేఫ్ గా ఉంటారని చెప్పి ఈయన్ని ముందు పెట్టేమని ఇలాంటివన్నీ మాట్లాడిస్తున్నారా తెలుగుదేశం పార్టీ అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. పరిటాల రవిని చంపిన వ్యక్తి అని చెప్తున్నారు. ఆ రోజు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? పరిటాల రవి గారిని చంపింది జేసీ దివాకర్ రెడ్డి అని మాట్లాడారు. 100 మంది కార్యకర్తల్ని జేసీ దివాకర్ రెడ్డి ఆయన తమ్ముడు పొట్టను పెట్టుకున్నారని మాట్లాడారు.
ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళని ఎంపీలు ఎమ్మెల్యేలు చేసి పార్టీలు పెట్టుకున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీలోనికి రారు కాబట్టి శాశ్వతంగా పరిటాల రవి హంతకుడు జగన్మోహన్ రెడ్డి అవుతారా? ఆ రోజేమో వాళ్ళిద్దరికి రాజీ కూడా చేశారు కదా, రాజీ కూడా చేసి ఒకే వేదిక మీద ఎక్కిచ్చారు కదా, ఎక్కిచ్చారు. మళ్ళీ ఈ రోజు దాన్ని మాట్లాడుతున్నారు. అంటే ఏది దొరికితే దాన్ని తీసుకొని మీదేసేయడము. ఇంకా మామూలుగా అనే కాన్సెప్ట్ ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం చూస్తే ఎందుకు ఈ స్థాయికి వెళ్ళిపోతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఇష్టానుసారం భారతి గారి మీద జగన్ గారి మీద ప్రచారం చేస్తున్నారు. కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరి తోలికి వెళ్ళరు, మళ్ళీ కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఉండదు. బహిరంగంగా నడుస్తున్నా కూడా ఎంత అరాజక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత క్రూరంగా ఉన్న వ్యక్తి, ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇదే ఏపీఎన్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి తల నరికేయాలని డిబేట్ పెట్టారు కదా. మరి ఆ రోజు వదిలిపెట్టేవారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద ఇదే ఏబిఎన్ అప్పుడు అదంతా భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం. ఇప్పుడు మాత్రం ఎవరేం మాట్లాడినా సరే రెడ్ బుక్ పిచ్చిగోవాల. ఇక ఏం చేస్తాం, రైట్. అప్పుడు కొమ్మినేని గారు డిబేట్ మొదలవగానే ఏపీలో రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంది అని మొదలు పెట్టేవారు. ఈ రోజు ఉందా రూల్ ఆఫ్ లా అనేది? ఎక్కడ ఉందా? ఎవరి మీద ఎప్పుడు దాడులు చేస్తారో, ఎవరి మీద ఫేక్ కేసు పెట్టి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో కాదండి. ఒక వ్యక్తి, ఒక జర్నలిస్ట్ ని తప్పుడు కేసులు అరెస్ట్ చేయడానికి 7 సీఐలు రావటం ఎంత ఖర్చు అవుతుందండి? అలహాబాద్ దాకా వెళ్ళారంటే ఎవరో స్టాండింగ్ కమిడియన్ అరెస్ట్ చేయడానికి. ఇట్లా అన్ని చోట్ల ఇదే తిప్పుడు, ఇదే గోల. ఎంత ఖర్చు అవుతుందండి? ఎన్ని కోట్లు ఈ రకంగా వృధా చేస్తున్నారు? 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రకంగా పోలీసులను తిప్పడానికి ఉపయోగిస్తారు. అక్కడ లోకల్గా జరిగే సమస్యలు, గంజాయి ఇటువంటివన్నీ వదిలేసి ఈ కక్ష సాధింపుల కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అప్పులని ఈ రకంగా వృధా చేస్తున్నట్లే అవుతుంది కదా. పూడి శ్రీకాంత్ గారిని అరెస్ట్ చేశారు కొమ్మినేని గారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏదో గొడవలు పెట్టారని చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ లోకి వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో గొడ్డలి లేకుండా ఏ పోస్ట్ అయినా. చంద్రబాబు గారు రెచ్చగొట్టే రీతిలో గొడ్డల పార్టీ అని అంటున్నారు కదా, మరి ఆయన మీద కూడా చర్య తీసుకోగలరా? అనొచ్చు అట్లా? తీసుకోవడం లేదు. అదే మేము మీ మీద విపరీతమైన దాడి చేస్తాము, మీరు ఎవరైనా రియాక్ట్ కాకూడదు, అయితే మాత్రం మీ మీద కేసులు ఉంటాయి. అంటే ఇంత దారుణంగా వ్యవస్థల్ని, పోలీసుల్ని, చట్టాన్ని వాడుతూ ఉన్నారు. కానీ ఏం తెలియని పరిస్థితి. కానీ తిరిగి హైకోర్టులో అయితే మన వైసీపీ వాళ్ళని తిట్టగలుగుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తి గారు వీటిని కూడా గమనించి ఒక కామెంట్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం చేస్తారేమో. ఎందుకంటే ఎవరో కార్యకర్త రఫా అని ఫ్లెక్సీ పెడితే ఇలాంటి వాళ్ళని మీరు ఎలా వదిలిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిదే, తప్పేం కాదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నది ఏంటి? న్యాయమూర్తులు, హైకోర్టు అన్ని ఉన్న ప్రాంతంలోనే 2000 మంది వెళ్ళి ఒక మాజీ మంత్రి ఇంటిని చుట్టుముడితే స్పందించాలి కదా. ఏదో ఒక కేసు విచారణ సందర్భంగా ఎందుకు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఒక మాజీ మంత్రి ఇంటి మీద అందరూ కాదు కానీ కొన్నిసార్లు స్పందిస్తున్నారులేండి, కొన్నిసార్లు ఎందుకో అట్లాంటి. ఇప్పుడు నాకేమనిపించింది అంటే, సపోజ్ చంద్రబాబు గారు ఒక అబద్ధం ఆడుతున్నాడు అంటారు కదా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అబద్ధాలు ఆడుతున్నట్టు కాదు కదా. అట్లా ఎందుకు ఉంటుంది? సరే, ఏం చేస్తానండి, అది దాని జోలికి వద్దు. కానీ రైట్, శివశంకర్ గారు చెప్పండి. జర్నలిస్టుల మీద దాడిని కక్ష కట్టి ఈ రకంగా చేయటం మీద జగన్ గారు కూడా తీవ్రంగా ఖండించారు. మరోవైపు బుచ్చే చౌదరి గారు ఏమో నరకేయగలమని చెబుతున్నారు. మీరంతా జాగ్రత్తగా ఉండలేమో. సార్ ఇక్కడ 2 అంశాలు మీరు అన్నట్టు జర్నలిస్టు సంబంధించేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మీడియా హెడ్ చూస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి గారి పరిస్థితి మనం చూసాం. ఆయన ఏం చేశాడు ఏంటి అనేటువంటిది సభ్య సమాజానికి మొత్తం తెలుసు. ఏంటి అనేది ఒక పద్ధతైన పద్ధతిలో ఒక ఏ మాత్రం సంబంధం లేకుండా ఆయన తీసుకెళ్లేసి అక్రమంగా ఇక్కడ నుంచి కుప్పం వరకు తీసుకెళ్లేసి తర్వాత హైకోర్టు వరకు సాక్షాత్తు ఏజీ దగ్గర నుంచి సీనియర్ కౌన్సిల్స్ అందరు కూడా అటెండ్ అయ్యేసి ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా ఒక మూకుమ్మడిగా ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది. ఇక రెండవది కేవీఆర్, ఆయన తెలంగాణ సంబంధించినటువంటి కేవీఆర్, ఆయన వెంకటరెడ్డి. పాపం నేను కూడా కలిశాను జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి. ఫస్ట్ ఆయనకి ఇది ఒకటోసారి కాదు, గతంలో కర్నూలులో కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఏ విధంగా తీసుకెళ్లారు అక్రమంగాని భయపడి ఏడ్చిపోయాడు. మామూలుగా కాదు, స్టేషన్ లో తిరిగేది, ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకెళ్లి రే అని నానా బూతులు మాట్లాడుతూ చేసేస్తే అతను పాపం ఏదో ఒక ఇంట్రెస్ట్ తో, ఒక ప్యాషన్ తో పనిచేసేటువంటి వ్యక్తి. ఏదో టీవీల్లో కూర్చొని ఏదో జీతాలు ఇచ్చేసేసి వాళ్ళు కూర్చున్నటువంటి అటువంటి వ్యక్తి కూడా కాదు. ఒక చిన్న కుటుంబం సార్, వాళ్ళ భార్యను వాళ్ళని చూస్తే కనుక మీకు కూడా కడుపు రగులుతుంది. అంత పరిస్థితి ఆ పిల్లోడు చూస్తే కనుక. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, అయ్యో ఇంత ఘోరంగా జరుగుతుంది, ఒక బాధ్యత గల పౌరుడిగా ఆయనకున్నటువంటి వాక్ స్వాతంత్రంతో ఒక వీడియోలు చేస్తా ఉన్నాడు. అందుకు సంబంధించినటువంటిది క్లియర్ కట్ గా ప్రతిసారి అందరూ వాడే పదమే.
ఎర్రబుక్కు రాజ్యాంగం అనేసి ఇది ఎర్రిబుక్కు లాగా అవుతుంది అనేటువంటిది ఒక ఇల్లు అన్యాయంగా అక్రమంగా ఒక శాంటిటీ లేనటువంటి ఒక బుక్ ఈ పదే పదే లోకేష్ గారు నాది 1వ పేజీలో ఇది ఉంది 2వ పేజీలో కొంతమంది పేర్లు ఉన్నటువంటిది పదే పదే బహిరంగంగా చెప్తున్నటువంటి ఇల్లు ఏదో భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ఇది కాదనేటువంటిది ఎర్రి బుక్కు అన్నాడు సార్. దానికి సంబంధించింది అది కేసు పెట్టుకోవచ్చు. దాని మీద ఏదైనా ఉందా? ఎవరైనా కేసు పెట్టగలరా? కనీసం అంటే కనుక ఈ పోలీసులైనా కూడాను ఎక్కడ పెట్టారు దాని కేసు? విజయనగరంలో, గతంలో కర్నూలులో పెడితే ఇప్పుడు విజయనగరంలో పెట్టి హైదరాబాద్ కి ఒక బృందాలు ప్రత్యేక వాహనాలు వేసుకొని మీరు గమనించండి సార్. ఇదే డీసీపీ గారు అంతా కూడాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేక్ కట్ చేశారని చెప్పి చేసేసి కత్తితో వాళ్ళని అరెస్ట్ చేసేసి రోడ్డు మీద నడిపిస్తూ నెల్లూరులో ఇక్కడ తీసుకెళ్తే హైకోర్టుకి ఏం చెప్పారు వీళ్ళు? డీజీపీ గారు మా దగ్గర వెహికల్స్ లే, వాహనాలు లేక నడిపించుకుంటూ పోతున్నామని అబద్ధపు హామీ అక్కడ చెప్పారు కోర్టు వారికి. మరి చిన్నగా పోలీస్ స్టేషన్ వరకు 1 కిలోమీటర్ వెహికల్ లేనటువంటి వాళ్ళు విజయనగరం నుంచి ఒక బృందాలుగా ప్రత్యేక వాహనాల ద్వారా దాదాపు రాను పోను ఒక 1400 నుంచి 1500 కిలోమీటర్ల దూరం ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది, ఎంత చేస్తారు, ఎంత డిఏలు, ఇంత ఖర్చు పెట్టుకొని పోయేసి అక్కడికి వెళ్ళేసి ఆ కేవీఆర్ ని నిజంగా అది అక్కడ అక్రమంగా ఎఫ్ఐఆర్ లో పేరు ఆ వీడియోలో చేశాడని చెప్పారు కదా. వీడియోలు ఓపెన్ చేసేసి ప్లే చేసేసి ఎక్కడరా బాబు చూపించండి అంటే ఒక్కరు కూడా లేదు, బిక్కమగాలు వేసుకున్నారు. కనీసం అంటే కనుక మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రం వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి రెడ్డిని కూడాను నిజంగా ఆ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నలకి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కనుక డీజీపీ గారు చూస్తే కనుక తల దించుకుంటారు. ఏందబ్బా మన భూభాగం మీద ఇంత దుర్మార్గంగా ఇదేంది అనేటువంటిది. వాళ్ళు జర్నలిస్టులు మాట్లాడిన మాటలకి ఎక్కడా కూడా సమాధానం కూడా రాలేదు. వాళ్ళంతా ప్రతిఘటిస్తే గాని దాదాపు గంటల పాటు వాళ్ళు చుట్టుముట్టి 8 గంటలు కూర్చుంటే జర్నలిస్టులు అంతా కూడాను అప్పటికి కూడా పోలీసులు అక్కడే ఉండి ఇచ్చేసి తీసుకెళ్లాల్సిందే, మేము పయ్యోళ్ళు చెప్పారనేటువంటిది అంటారు కదా. సో ఎంత దుర్మార్గంగా ఉంది. ఆయన ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్సా? ఆయన రాసింది ఏమన్నా తప్పుందా? సభ్య సమాజానికి ఏమన్నా ముప్పు ఉందా? ఇటువంటి అన్యాయంగా అక్రమంగా ఆయన చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అప్రజాస్వామ్యబద్ధంగా అన్యాయంగా వైసీపీ కార్యకర్తలు కాదు, ప్రజలకు కాదు, మహిళలకి అందరికి కూడాను లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా ఈ ఎరిబిక్కుతో పరిపాలన చేస్తున్నారయ్యా. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగ హక్కులు ఇచ్చినటువంటి కేవలము ఆ మాటలు చెప్పినందుకు అతన్ని తీసుకెళ్లారు. సో ఇది ఒకటే కాదు సార్. ఇక బుచ్చయ్య చౌదరి గారు నిన్న మాట్లాడుతున్నారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అనుకుంటా, మంత్రి పదవి రాక ఫస్ట్ చేస్తుంటే గెలగెలగెలగెలగెల కొట్టుకుంటున్నాడు. ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు అయ్యారు, వీళ్ళందరూ మంత్రులు అయ్యారు, గతంలో ఎమ్మెల్సీలు మంత్రులు అయ్యారు, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. గతంలో కూడా 2014-19లో నాకు ఇవ్వకపోయని చెప్పి గిలగిలగిలగిలా కొట్టుకుంటూ ఫ్రస్ట్రేషన్ లో లాస్ట్ కి చివరి ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే, అంబటి రాంబాబు గారిని తిడితే ఏమైనా కరుణిస్తాడేమో లోకేష్, కరుణించి మంత్రి పదవి ఇస్తాడనుకున్నాడేమో కానీ బండ బూతులు తిడితేస్తే చేస్తారు. అదే విధంగా రాధాకృష్ణకి వంతన పాడుతున్నాడు. ఇలా మీరు అన్నారు కదా డర్టీ డజన్ లాంటి వ్యక్తి ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు ఏంటి, ఈ యొక్క మహిళా సామ్రాజ్యాన్ని బుచ్చయ్య గారు మీ భార్య కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ కోడలు కావచ్చు, అది అందరికీ అన్వయించుకుంటే కనుక ఒక్కసారి అది కరెక్టేనా, రాధాకృష్ణకు మద్దతు ఇస్తామా మనం అనేటువంటిది మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ గుండె మీద చేసుకొని మీ కుటుంబ సభ్యుల్ని, మీ భార్య గారిని వేసుకొని నిజంగా ఇది మంచి పదమేనా కాదనుకుంటేట్టుకంటే మీరు కూడా రాధాకృష్ణ సపోర్ట్ చేస్తారో ఏదో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా ఏమంటారు సార్, అంబటైనా గిమ్మటం పంపిస్తాము, మా వాళ్ళు అనుకుంటే నరికేస్తాం. మరి ఎక్కడ సార్, మరి ఎక్కడ కేసులు ఎక్కడ? ఆయన అంటాడు కదా ఒక్క మాట మాట్లాడినా కూడాను ఆ రోజే చివరి రోజు కావాలి, ఇమ్మీడియట్ గా చట్టం తీసుకుంటాం, ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. మరి ఏమి బుచ్చయ్య చౌదరి గారిని ఏమి అరెస్ట్ చేశారు, ఎన్ని ఫైళ్లు పెట్టారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టారు? ఇంకోటి సార్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద 170 నియోజకవర్గాల్లో సాక్షాత్తు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసులు పెట్టినా కూడా ఈ పోలీసులు ఒక్క కేసు కూడా తీసుకోలేదు. ఎక్కడో తెలంగాణలో కేవీఆర్ మీద పెడితే ఇక్కడ ఇమ్మీడియట్ గా యాక్షన్ లకి దిగి 10 మంది పోలీసులు అక్కడికి వెళ్తున్నారు కదా. ఏం చట్టం అందరికి ఒకరికేనా? తెలుగుదేశం పార్టీకైనా చట్టము? ఈ రాష్ట్ర ప్రజలకు కాదా? మరి ఎందుకు ఒక్క ఎఫ్ఐఆర్ లేదు? ఎందుకు రాధాకృష్ణ గారి నోటీసులు పంపించలేదు? ఇది సభ్య సమాజం అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తా ఉంది. కనీసం అంటే ఏదో చూడలేదు. రైట్. ఇక వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. హలో.
హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ లా అన్నది, చట్టం అన్నది ఆంధ్రప్రదేశ్ లో లేదండి. అవును. ఇప్పుడు బీహార్ లోకి వాళ్ళ పోలీసులు వెళ్ళినప్పుడు బీహార్ లో ఏం చేశారు? వాళ్ళ పోలీసుల్ని అవును. వాళ్ళని అప్రహెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయబోయారు. అలాగే తెలంగాణలో ఎందుకు చేయడు ఈయన? ఇది ఇప్పుడు కాదండి, అసలు ఈ రెడ్ బుక్ మొదలైనప్పటి నుంచి ఎంతమందిని తెలంగాణ నుంచి అరెస్ట్ చేసి ఆంధ్రాకి పట్టుకెళ్లారండి. అవును. ఏమిటి అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదండి. ఆయన ఒక పద్ధతి లేదు. కాదు చివరికి తెలంగాణ సమాజం మీద చంద్రబాబు లోకేష్లు పెత్తనం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు నిస్సహాయంగా అవునవునని వాళ్ళకి భయం చేస్తున్నారని తెలంగాణ జర్నలిస్టులు విమర్శించే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. ఎందుకో అట్లే చట్టబద్ధంగా ఎవరేం చేసినా తప్పు కాదు. వాళ్ళకి కోర్టుకి పర్మిషన్ తీసుకోవటం లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇవన్నీ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసి నిజంగా తప్పు జరిగిందా లేదా అన్న దాని మీద ధృవీకరించుకోవటం, ఇవన్నీ చేయొచ్చు. మరి అట్లాంటివి చేయకుండా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఈయన ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఏం హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు తను పరువు పోయినా పర్వాలేదని అనుకుంటున్నాడా ఏమో తెలియదు. మరి ఒకప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండేవాడు, మంచి గట్టిగా మాట్లాడేవాడు. ఆయన ఎందుకు ఇట్లా అయిపోయాడో తెలియట్లేదు మరి. రైట్. సుధాకర్ గారు, రాజమండ్రి. సుధాకర్ గారు నమస్కారం. కొమ్మినేని గారు, ప్యానలిస్టులకి, మీకు వీక్షకులందరికీ నమస్కారం. నమస్కారం సార్, శివశంకర్ గారికి ఒక మాట చెప్తానండి. ఏంటది? సార్, శివశంకర్ గారు, మొన్న నాకు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే నేను బస్సులో వెళ్తూ మా పక్క ప్రయాణికులతో మేము ఏదో విషయం మాట్లాడుకుంటుంటే ఒకడెవడో లేచి, అసలు నీకేంటి అమరావతి చూసావా అంటే పోలవరం చూసావా అని చెప్పేసి ఆ కుర్రాడు చెబుతున్నాడు. అతనికి ఇంతకీ 5 సంవత్సరాలు ఉంటాయండి. అది ఫస్ట్ టైం ఓటేసాడంట. ఓటేసిన పార్టీ గురించి మాట్లాడుతున్నామంట. అంటే వాక్ స్వాతంత్రం కూడా లేకుండా అయిపోయే పరిస్థితులు వచ్చినాయండి రాష్ట్రంలో. కానీ మరి సరే, ఇక అది నడుస్తూనే ఉంటుంది. రైట్. ఇక వచ్చే మంగళవారం బాబు సర్కార్ మళ్ళీ 4,600 కోట్ల అప్పు. ఈ రకంగా ఇక పోలీసులు టీఎల్కే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి ఇదంతా వృధా వ్యయమో కాదో వాళ్ళే తెలుసుకోవాలి. ఇందాక చూసాం కదా, 3,000 కోట్లు అందిన కాలువలకి అన్నీ పాడైపోతున్నాయంట. మొత్తం దాన్ని ఏమంటాము, లైనింగ్ చేసిందంతా. ఇప్పటికి 3,56,655 కోట్లకి చేరి 2 ఏళ్లలోనే ఒక దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారట. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఎన్డీఏతో స్నేహం, కాంగ్రెస్తో బంధం. మరోసారి చర్చనీయాంశమైన చంద్రబాబు ముసుగు రాజకీయం అంటూ ఇప్పుడు ఇందాక వీడియో కూడా చూసాం కదా. రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ నితీష్ కుమార్ గారి మాదిరి అయిపోతారు, చంద్రబాబు గారి పరిస్థితి కూడా బీజేపీతో ఉంటేనే ఆయన అంటారు. అంతేకాకుండా బీజేపీని ఆయన దిక్కినట్టు, అట్లా ఈయన కాంగ్రెస్ని దిక్కినట్లు. అక్కడ ఢిల్లీలోనేమో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు మహిళా నేతలు కానీ, పయ్యావుల కేశవ్ గారు కానీ వాళ్ళంతా వెళ్ళి చేయటం. చివరికి బీజేపీ కేంద్ర మంత్రి వర్మ గారు కూడా పార్టీ ఇవ్వడం. అదేమంటే ఆయన వినతి పత్రిక ఇవ్వడానికి వస్తే పార్టీ ఏర్పాటు చేస్తారా? ఇది విచిత్రంగా ఉంది. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ ఏమిటి ఇందులో ఉన్న మతలబు? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన అన్నీ ఒకటైపోయినట్లేనా? మరి చంద్రబాబు గారు కాంగ్రెస్ని తిట్టినట్టు, రేవంత్ రెడ్డి గారు బీజేపీని తిట్టినట్లు ఎందుకు ఇదంతా? ఇది డ్రామా అనిపిస్తుందా జనానికి? చూసే జనాన్ని పిచ్చోళ్ళని చేసినట్లు అనిపిస్తుందా? పార్టీల వారిగా కార్యకర్తలు పబ్లిక్ కొట్టుకోవాలి, కానీ మేమంతా కలిసి విందులు చేసుకుంటామని ఒక సానుకూలమైన సిగ్నల్ ఇస్తున్నారు రాజకీయ నాయకులంతా కలిసి. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు వివరణ ఇచ్చారంటే బీజేపీ పెద్దలు ఆరాధించినట్టే. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, పైగా ఈ సమయంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, బీజేపీ వాళ్ళందరూ ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు? మహిళా బిల్లును అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ పెద్ద ద్రోహం చేసిందని ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ఒక కేంద్ర మంత్రి విందు ఇస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఎలాంటి సంకేతాలు వెళ్ళాయి? దీంతో ఆరాధించినట్టుగా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఏం చెప్తున్నారు? 2,500 ఎలక్ట్రిక్ బస్సుల్ని కేటాయించాము, వాటికి సంబంధించి ప్రాసెస్ త్వరగా చేయండి అని చెప్పి వచ్చారు. ఆ సమయంలోనే మేము కలిసి అందరం టిఫిన్ చేసాము అన్నట్టుగా చెప్తున్నారు. అచ్చంగా తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఉంటారండి అక్కడ? తెలంగాణ బీజేపీ నాయకులు కూడా పిలిచి ఉండొచ్చుగా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వెళ్ళాడు, మరి నాకైతే కనపడలేదు. కాంగ్రెస్ వాళ్ళ ఆవేదన రేవంత్ రెడ్డి గారు, కొమ్మినేని గారు, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ ఎంపీలు ఎవరు కనపరారు, అందరూ తెలుగుదేశం పార్టీ ఎంపీలే ఉంటున్నారు, ఇదే పరిస్థితి అని కాంగ్రెస్ వాళ్ళే వాపోయే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, ఏదో అలా దారంటి వెళ్తూ ఉంటే కనపడితే హాయ్ చెప్పాను, సరే టైం ఏంద్రా వచ్చి టిఫిన్ తిని వెళ్తారా అంటే వచ్చారన్నా లేదు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక షెడ్యూల్ ఉంటుంది. కరెక్ట్ గా ఆ టైంలోనికే మొత్తం తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ అక్కడ ఎలా చేరారు? ఒక ఎంపీలే కాకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఎలా చేరారు అంటే ఒక పక్కాగా ఆర్గనైజ్ చేశారు. దీనిలో కేంద్ర మంత్రిని ఇరికించారు పరోక్షంగా, ఆయన ఇంట్లో ఈ విందు పెట్టి అని కూడా ప్రచారం నడుస్తోంది. అంతా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్గనైజ్ చేశారు.
వేదికగా కేంద్ర మంత్రి ఇంటిని వాడుకున్నారు, దాంతో ఆయన ఇరుక్కున్నారు, ఆయన వివరణ ఇచ్చుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వివరణ ఇవ్వాలి కదా, ఎందుకు బిల్లును ఓడించిన ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీలంతా ఇంతగా కలిసి వెళ్ళి ఎందుకు విందులు చేసుకున్నారు ఆ రోజు చెప్పాలి కదా. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మహిళా నాయకులంతా రేవంత్ రెడ్డి గారు ఎందుకు కలిశారు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు బిల్లును వ్యతిరేకిస్తున్నారని తెలిసి కూడా అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇదే పని కొమ్మినేని గారు, ఇదే పని ఏ వైసీపీ నాయకులు చేసి ఉంటే మొన్న నిరసన సభలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడి ఉండేవాళ్ళు? ఇగో తెలుగు మహిళలంతా, ఆడబిడ్డలంతా ఆలోచించుకోండి, జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఇది, బిల్లును ఓడించిన వాళ్ళతో కలిసి విందులు చేసుకుంటున్నారంటే ఇలాంటి వాళ్ళని తరిమేయాలా లేదా, అవునా కాదా తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించి ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు వీళ్ళు కాబట్టి అందులో ఎవరు మాట్లాడకూడదు అన్నట్టుగా ఉన్నారు. పైగా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఎంత తిరిగే కొద్దీ రేవంత్ రెడ్డి గారు అంత డ్యామేజ్ అవుతున్నారు రాజకీయంగా, తన రాష్ట్రంలో, తన పార్టీలో కూడా. చాలా మంది చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా ఒక ముఖ్యమంత్రి దగ్గర నిలబడ్డామన్న తరహాలో కాకుండా ఇతడు మా పిల్లాడే, ఏదో కాలం కలిసి వచ్చి ఆ స్థాయికి వెళ్ళారు, ఇప్పటికీ కూడా మాతో గౌరవంగా ఉంటారు, మేమంటే చాలా మర్యాద, మాకు బాగా పరిచయం ఇతనితో అన్నట్టుగా ఏదో మర్యాద అయితే పర్వాలేదండి రామ్నాథ్ గారు, మరి విధేయతగా మాకే విధేయతగా ఉంటాడనే ఫీలింగ్ రేవంత్ రెడ్డి గారు ఇస్తే ఆయనకి ఏమి ప్రతిష్ట, ఏమి ఇది? అదే ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగినప్పుడు ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగామన్నట్టుగా ఫోటోలు ఉండాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులతో రేవంత్ రెడ్డి గారు ఫోటోలు దిగారేమో అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకుల బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది. పైగా షర్మిల గారు ట్వీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు రక్కేంత పని చేసేశారు. మీరు బిల్లుకు మద్దతు ఇస్తారా, అదేంటి ఇదేంటి? మరి రేవంత్ రెడ్డి గారిని అడగాలి కదా, బిల్లు తెచ్చినా పెట్టినా మద్దతు ఇచ్చినా ఎన్డీఏ ఎంపీలు నాయకులతో మీరు ఎలా విందు చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడాలి కదా. ఎవరిని మోసం చేసుకున్నారు? రాహుల్ గాంధీ గారి మీద ఇంకో చర్చ నడుస్తోంది. ఆయన 16 అని లోక్సభలో అన్నారు, ఇది ఏంటి 16 అని? మరి ఏమన్నా చెప్పారా? ఏదో టైం బాగోలేక అవకాశం కొద్ది అటువైపు ఉన్నారు, ఈ 16 మంది మన వైపే అని మన రాహుల్ గాంధీని కూడా నమ్మించి అమాయకుని చేస్తున్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో చూస్తూ ఉంటే ఏ మాత్రం సీరియస్నెస్ లేకుండా, అంటే ప్రజలు, కార్యకర్తలు ఏమనుకుంటారు, ఈ టైంలో ఇట్లా కలిస్తే ఏమనుకుంటారు అన్నది ఇది లేకుండా చేస్తున్నారు. దీన్ని అన్ని చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు అన్న భావన తెలంగాణ ప్రజల్లోనే కాకుండా కాంగ్రెస్ నాయకుల్లో కూడా పెరుగుతోంది. తెలంగాణ జర్నలిస్టులు ఓపెన్ గా చెబుతున్నారు కదా సార్, మరి వాళ్ళు చేసిన విమర్శలను నేను చెప్పజాలను, కానీ అవి వింటే చాలా తెలంగాణ సమాజంలో ఇంత అలజడి క్రియేట్ అవుతున్నా రేవంత్ రెడ్డి గారు ఏం ఫీల్ కావట్లేదనే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు సింపుల్ గారు ఎంతవరకు వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీడియా వాళ్ళు కేటీఆర్ గారి మీద కూడా వ్యక్తిత్వ హననం చేసే వరకు వెళ్ళిపోయారు. అవును, బీఆర్ఎస్ నాయకుల్ని గెట్ అవుట్ మా స్టూడియో అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇదంతా ఎవరి వల్ల వెళ్తుంది? మేము రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి మేము చెప్పినా చేస్తారని వాళ్ళు ఇండైరెక్ట్ గా క్లైమ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు మనం ఫీల్ అవటమే కానీ దేశ ప్రధాని అన్నప్పుడు మనమే ఫీల్ అయ్యాం, కానీ వాళ్ళు ఎవరు ఫీల్ అయ్యాలా? రేవంత్ రెడ్డి గారికి కూడా అప్రతిష్ట వస్తున్నాయని మనం ఫీల్ అవుతున్నాం, కానీ వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ నాయకులను రేవంత్ రెడ్డి గారు ఫీల్ కాకపోతే మనం ఏం చేద్దాం? 7 మంత్రులు సింగపూర్ యాత్రకు వెళ్తున్నారట, వారం రోజుల పాటు. మరి వాళ్ళు ఏం శిక్షణ పొందుతారట. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం రాజధానిలో 3వ దశ భూ సమీకరణ, 2వ దశలో స్పోర్ట్స్ సిటీకి ప్రాధాన్యత రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారట. గతంలో 70% ఆఫ్ అమరావతి ప్రోన్ టు ఫ్లడ్స్ అని ఐఐటి మద్రాస్ నివేదిక ఇచ్చిందని ఇప్పుడు పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో కూడా వార్తలు వచ్చినాయి గతంలో. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. అంటే అమరావతిలో పేరు ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో 70% వరద బాధిత ప్రాంతం అని చెప్పి ఐఐటి మద్రాస్ చెప్పిందట. ఇందాక చూసాం కదా ఏబి వెంకటేశ్వరరావు, ఇది 2వ విడత 3వ విడత అంటే పెద్ద స్కామ్ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మరి ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఏబి వెంకటేశ్వర మీద కూడా మరి కేసులు పెడతారా, ఎందుకు పెట్టట్లేదు, అసలు కిక్కురు మంటలేదు ఏంటని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. జగన్ మావిగన్ దెబ్బ బాగానే పడింది, జగన్పై మావిగన్పై ప్రజల్లో చర్చ మొదలైంది, అందుకే బాబు మాస్టర్ ప్లాన్ మారుస్తున్నాడా అంటూ కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇక మెట్రోపాలిటన్ సిటీలు ఎట్లా ఎన్ని 100 ఏళ్ళు పడతాయి టైము, ఇదంతా కూడా చెప్తున్నారు. మా భూముల జోలికి వస్తే పోరాటమే, ఉండవల్లిలో రోడ్ల విస్తరణ కోసం భూసేకరణ, రైతులతో చర్చించకుండానే నోటిఫికేషన్ జారీ, తాడేపల్లిలో సమావేశమై తీవ్రంగా వ్యతిరేకించిన రైతులు. అయినా కూడా రెడ్ బుక్ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, మరి ఏం చేద్దాం? శివశంకర్ గారు చెప్పండి, ముందుగా
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టీడీపీల ఏమిటి ముసుగు రాజకీయం అంటారా, ఏమంటారు? మీకేమనిపిస్తోంది? సార్, చంద్రబాబు నాయుడు గారిని మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్డీఏతో స్నేహం ఉంటే కాంగ్రెస్ తో బంధం ఉంటది, కాంగ్రెస్ తో స్నేహం ఉంటే ఎన్డీఏతో బంధం ఉంటది. అంటే ఎవరిని వదిలిపెట్టాడు, అంతా కూడా మొత్తం హాట్ లైన్. ఇప్పుడు రేవంత్ రెడ్డితో హాట్ లైన్, త్రూ రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో హాట్ లైన్. లేకపోతే సార్, ఇప్పుడు 2011లో మనం చూసాము ఏ విధంగా చిదంబరం గారిని వెళ్ళేసి ఢిల్లీలో కలిశాడు. అప్పుడంతా కూడా బట్టబయలైంది. అప్పుడు ఎన్డీఏతో కలిసి ఉండే. తర్వాత వచ్చేసి 2014, 18, 19 వరకు ఇక్కడ ఉంటూనే బీజేపీతో మంత్రి పదవులు పంచుకొని బీజేపీతో ఉంటూనే కాంగ్రెస్ కి వెళ్ళేసి ఇమ్మీడియట్ గా ఓహో దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళేసి జీ హుజూర్ అనే. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఇమ్మీడియట్ గా మళ్ళీ యువతలో ఎన్డీఏలకు దూకుతానే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ బలపడుతుందో, ఒకవేళ ఎన్డీఏ రాకపోతే మోడీ మీద నమ్మకం లేక మళ్ళా రాహుల్ గాంధీ వస్తాడమని చెప్పి రేవంత్ ద్వారా మళ్ళా ఇక్కడ. లేకపోతే ఏంటి సార్, నా మహిళా బిల్లు గురించి అంత పూర్తిగా దేశంలో హాట్ గా నడుస్తున్నటువంటి ఆ సందర్భంలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి అన్నప్పుడు ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా మాట్లాడుతూ నేనే మహిళలకు అని చెప్పి సీకే కన్వెన్షన్ సెంటర్ లో కూడా ప్రభుత్వ డబ్బులంతా పెట్టి ఒక పెద్ద విజయోత్సవ సభ చెప్పాలి. ఎందుకంటే క్రెడిట్ చోరీ కోసం రెడీగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ తన యొక్క ఎమ్మెల్యేలని, మహిళా ఎమ్మెల్సీలని అందరినీ వెళ్ళేసేసి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు కలవడం ఏంటి? అందరితో పోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా కలపడం ఏంటి? వీళ్ళందరినీ కలిసి పబ్లిక్ గా వెళ్ళేసి మా రేవంత్ అని చెప్తున్నారంటే వీళ్ళ పక్కా ప్రణాళికగా ఈ మహిళా బిల్లుని ఓడగొట్టడానికి ఓడించినందుకు రేవంత్ రెడ్డి గారికి అభినందనలు చెప్తున్నారా, లేకపోతే మేమున్నాం మీతో అన్నారా? తదనుగుణంగానే రాహుల్ గాంధీ కూడాను 16వ నెంబర్ మ్యాజిక్, 16 నెంబర్ మ్యాజిక్ అన్నారా? ఇవన్నీ కూడా పలు అనుమానాలు తావిస్తా ఉన్నాయి. అదే విధంగా నిన్న పాపం ఆయన బీజేపీ మంత్రిని బలికి పెట్టినట్టుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళింది బీజేపీ మంత్రి దగ్గర మీరు అన్నట్టు కిషన్ రెడ్డి లేరు, ఇంకొకరు లేరు. వీళ్ళందరూ కాకుండా మొత్తం చుట్టూ అంతా కూడా చంద్రబాబు మనసులే. ఓ పక్క సీఎం రమేష్, ఓ పక్క రఘురామకృష్ణరాజు. వర్మ గారు మంచి ఆయనండి, ఇతరు రెగ్యులర్ గా మనతో కూడా ఉండేవాడు. ఆయన మంచి ఆయన కూడా ఇట్లా బలి చేస్తున్నారు, వర్మ గారిని బలి చేస్తున్నారు. వర్మ గారు మంచి ఆయన, బీజేపీకి కట్టుబడిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆయనకు ఏరికోరి మంత్రి పదవి కూడా వీళ్ళందరూ కూడా చంద్రబాబు అడ్డుకున్నా కూడాను ఈయనకి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన్ని బలి చేయడము. వీళ్ళందరూ చుట్టుపక్కల కూర్చొని ఇప్పుడు నిన్న పాపం ఆయనకి ఇందాక రామనాథన్ అని చెప్పినట్టు కేంద్రం అధిష్టానం నుంచి ఏమన్నా కాస్త వివరణ అడిగినట్టుంది. దాని గురించి ఏంటంటే ఆయన వచ్చేసి నాకు ఏదో కొంచెం అర్జీ ఎలక్ట్రికల్ బస్సుల గురించి నా దగ్గరికి వచ్చారన్నారు. ఒకవేళ నిజంగా బస్సుల గురించి వచ్చిన వ్యక్తి అయితే ఆ యొక్క అర్జీలు అయితే ఒక ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్తారు సార్? సంబంధిత మంత్రులు, ఆయనకి 8 మంది మంత్రులు ఉన్నారు, ఒక బృందం ఉంటది, అందరూ కలిసి దిగుతారు కదా. ఎవరైనా కూడా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు మన ఎంపీల బృందంతో వెళ్ళి సీఎం మంత్రిని కలిసేసి మా రాష్ట్రానికి రావాలంటారు. కానీ ఇక్కడికి వెళ్తానే బయట అందరూ చుట్టుముట్టుకొని రిసీవింగ్ కూడా చూడండి. పాపం ఆయన కూడా తీసుకొని వచ్చారు, శ్రీనివాస్ వర్మ గారిని కూడా తీసుకొని వచ్చి బయట వచ్చేసేసి అబ్బో అందరు కూడా తీసుకొని వచ్చేసి లోపల తీసుకెళ్లేసి అది ఎలా ఉందంటే కనుక అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చినట్టు లేదు. వీళ్ళందరూ కూడా అబ్బో సంబరాలు చేసుకున్నట్లు మహిళా బిల్లు విజయం సాధించడం మన రేవంత్ వల్లనే గట్టెక్కింది, లేదా అడ్డుకున్నాడు మన రేవంత్ వల్లనే అనేటువంటిది. ఇదంతా కూడా ఏంటంటే సార్, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పరువు తెలుగుదేశం పార్టీ తీస్తా ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడాను తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఎన్డీఏ ప్రభుత్వం లేదు, అక్కడ కాంగ్రెస్ ప్యూర్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా ఈ యొక్క హాట్ లైన్ అనేటువంటిది నడుస్తా ఉంది కాబట్టి ఎంతకైనటువంటిది రేవంత్ గారికి అంత మేధావి కదా, తెలియదా ఈ యొక్క తన పరువు పోతుంది, కాంగ్రెస్ పరువు తీస్తున్నామని. ఈ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఆదేశాలతోనే చంద్రబాబు గారు హాట్ లైన్ లో ఉండి ఈ యొక్క డ్రామా అంతా ఆడిస్తున్నారు. చంద్రబాబు గారు ఈ రోజు మోదీ గారు కాదు సార్, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఒకవేళ పొరపాటు తమిళనాడు ఓడిపోతేనే ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియకపోతే హాట్ లైన్ లో చూడండి నేను చెప్తున్నాను. రైట్, ఓకే, ఫైనల్ గా టైం అయిపోయింది. రామ్నాథ్ గారు చెప్పండి, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఇది పెద్ద స్కామ్ అని అంటున్నారు, అయినప్పటికీ కూడా 3వ దశ ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. ఏమవుతుంది? అమరావతి గురించి అడిగితే జగన్ గారిని తిడతారు, వైసీపీని తిడతారు, అసలు అప్పుల గురించి అడిగితే తిడతారు. ఎట్లా అసలు అడిగినాడి సమాధానం చెప్పకుండా తిడితే ఏమి ఉపయోగం? అమరావతి తీసుకొస్తున్న అప్పుల మాట ఏమిటి? ఆ రకంగా ఎందుకు ఎట్లా ముందుకెళ్తున్నారు మొండిగా? గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ కొత్తగా ఎయిర్పోర్ట్ అంటున్నారు. వీళ్ళు ఏం చెప్తారు? అమరావతి హైదరాబాద్ లో మారాలంటే 100 ఏళ్ళు పడుతుంది అంటారు. అప్పటికి ఎంత పడుతుందో ఎంతవరకు అవుతుందో తెలియదు. పైగా వీళ్ళంతా చూడండి, అమరావతిలో ఎక్కడా కూడా ఉపాధి కల్పించే వ్యవహారాలు నడపడం లేదు, మొత్తం అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలా చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఒక రాజధాని, ఒక నగరం సక్సెస్ కావాలంటే ప్రధానంగా బేసిక్ గా జనాభా ఉండాలి.
ఆ జనాభా ఎక్కడి నుండి వస్తారు? ఏం విజయవాడ గుంటూరులో ఏమన్నా తాగునీళ్లు, విద్యుత్ సప్లై, డ్రైనేజ్ ఇవన్నీ స్తంభింపజేసి అక్కడ ఉండే వాళ్ళంతా అమరావతికి పారిపోయేలా చేస్తారా? లేదు కదా. ఏమీ చేయకుండా ఇంకా దిగ్భ్రాంతికరమైన అంశం అంటే మన తెలుగుదేశం పార్టీ ఆయన ఒకరు చెప్తున్నారు, అంటే అనుకూలమైన వ్యక్తి, 7,500 అప్లికేషన్లు ఉన్నాయంట కొమ్మినేని గారు. ఏంటి అమరావతిలో ఫామ్ హౌస్లు కట్టుకుంటామని, అమరావతిలో ఫామ్ హౌస్లు కట్టుకుంటామని 7,500 దరఖాస్తులు వచ్చాయంటే అవన్నీ పెండింగ్ లో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. నాకు ఈ విషయం తెలుసు, కానీ ఈరోజు ఫస్ట్ టైం చెప్తున్నానని చెప్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్తుంది? 7 ఫామ్ హౌస్లు కట్టుకుంటే 7,000 ఒక్కో ఎకరా తీసుకొని 7,000 ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టుకున్న తర్వాత అది ఉపాధి కల్పన కేంద్రం అవుతుందా? అది ఒక రాజధాని అవుతుందా? అంటే ఆయన ఆ జ్ఞానంతో చెప్పాడని అనుకోకర్లేదు. ఏదో అతిగా చంద్రబాబు గారికి భయం చేస్తున్నాంలే అనే ఉద్దేశంతో చెప్పుండొచ్చు. రైట్. ఏదైనా కూడా వ్యవహారాలు ఇలా ఉన్నాయి కానీ ఎక్కడ పబ్లిక్ లో నమ్మకం కలిగించేలా లేవు కదా కొమ్మినేని గారు. రైట్, అవునండి. మరి చూద్దాం. మరి అమరావతి అనగానే దాని సమానం చెప్పకుండా జగన్ తిడితే ఏం ఉపయోగం మన చంద్రబాబు నాయుడు గారు? అది సమస్య. సమాధానం లేదు కాబట్టి అట్లా. రైట్. రామ్నాథ్ గారు, శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.